దేవుని ప్రియమైన బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతిరోజు ఇదే సమయానికి ఇదే ఛానల్లో తప్పనిసరిగా దేవుని వాక్యాన్ని ఆలకించండి. మీ ప్రార్థన అవసరతలు ఉంటే మాకును తెలియచేయండి. నేను, నా కుటుంబము, నాకు దేవుడిచ్చిన సంఘములన్నీ కూడా మీకోసం ప్రార్థిస్తున్నాయి. దేవుని బిడ్డలారా, అలాగే ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీరు కూడా ఈ సువార్త పనిలో పాలిభాగస్తులుగా ఉండండి. దేని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానించే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని మనం కోరుకుందాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, మాట్లాడే దైవమా, మాతో మాట్లాడండి. ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రతి బిడ్డను తండ్రి మీ స్వాధీనపరచుకోండి. వినే చెవి, గ్రహించే హృదయం దయచేయమని యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమె. ఏది వ్యర్థము, ఏది వ్యర్థము కాదు, ఏది వ్యర్థము కాదు అనే అంశం మీద మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. మొదటి భాగంలో ఏమేమి వ్యర్థము అనే విషయాలు, చాలా విషయాలు మనం ధ్యానించాం. మొదటి భాగంలో మనం చూసినట్లయితే, మరి దేవత్వము లేని దయ్యములకు బలి అర్పించుట వ్యర్థమని ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 17వ వచనం నుంచి 21వ వచనం వరకు మనం చూసాం. అలాగే రాజులు 2వ గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనంలో జనుల మర్యాదలు వ్యర్థము అని చూసాం. అలాగే కీర్తన 2వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు, అలాగే 94వ అధ్యాయం కీర్తన 11వ వచనం కానీ మనం చూసినట్లయితే నరుల ఆలోచనలు వ్యర్థము అనే విషయాన్ని మనం చూసాం. మూడవదిగా మనుషుల సహాయము వ్యర్థము అని కీర్తన 60వ అధ్యాయం 11వ వచనం మనం చూసాం. అలాగే నాలుగవదిగా యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాస వ్యర్థమని కీర్తన 127వ అధ్యాయం 1వ వచనం మనం చూసాం. అలాగే 127వ అధ్యాయంలోనే యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే అనేది కూడా మనం చూసాం. అలాగే 127లోనే 2వ వచనంలో మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండట వ్యర్థమే, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అని కొన్ని విషయాలు మనం చూసాం. ఈరోజు మరికొన్ని విషయాలు కానీ మనం చూసినట్లయితే, దేని బిడ్డలారా, మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనం, మార్కు సువార్త 7వ అధ్యాయం 7వ వచనం కానీ మనం చూస్తే, మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని మనం తలిచి వాటి ప్రకారం దేవునిని ఆరాధించిన, ప్రేమించిన, సేవించిన అది వ్యర్థం. వ్యర్థముగా ఆరాధిస్తున్నారు అంటున్నాడు దేవుడు. ఈ మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు అంటున్నాడు. వ్యర్థమైన ఆచారాలు, మనుషులు కల్పించినవేది, దేవుడు పెట్టినదేది అనేది మనం గుర్తించే స్థితిలో మనం ఉండాలి. ఈరోజు మనం ఎక్కడ చూసినా క్రైస్తవ మతస్థులు ఎక్కువ అవుతున్నారు, కానీ ఆత్మీయులు తక్కువ అవుతున్నారు. దేని వలన? క్రిస్టియానిటీ అనేది, క్రైస్తవ్యం అనేది మతము కాదు. ఇది ఆత్మ సంబంధమైన విశ్వాస జీవితం. ఇది విశ్వాసము ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారు మన హృదయాల్లో నివాసం ఉంటున్నారు. నువ్వు కేవలం భక్తి చేసినంత మాత్రాన ఈ లోక సంబంధమైన ఒక మతస్థులు చేసే విధముగా భక్తి చేసిన ఆయన నీలో ఉండకపోవచ్చు. ఒక వ్యక్తి బైబిల్ అంతా తెలిసి ఉండవచ్చు, కానీ ఆ వ్యక్తిలో యేసుక్రీస్తు ప్రభువారు ఉండకపోవచ్చు. ఒక వ్యక్తి బైబిల్ డిగ్రీలు ఎన్నో చేయొచ్చు, కానీ ఆ వ్యక్తిలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉండకపోవచ్చు. దేని బిడ్డ? ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏ హృదయంలో నివాసం ఉంటున్నారో ఆ వ్యక్తే క్రైస్తవుడు. ఒక వ్యక్తి ఈ వ్యక్తి క్రైస్తవుడు అని చెప్పినంత మాత్రాన క్రైస్తవుడు కాలేడు. మనం చాలాసార్లు మెడలోనో ఒక చేతికో ఏదో ఒక గుర్తు తగిలించుకుంటూ ఉంటాం, ఒక సిలువనో లేకపోతే ఒక వాక్యాన్ని. దాన్ని చూసి లోకస్తులు అనుకుంటారు, వీరు క్రిస్టియన్, ఈ అబ్బాయి క్రిస్టియన్, ఈ అమ్మాయి క్రిస్టియన్ అనుకుంటారు, కానీ క్రైస్తవుడు కాదు. నీ ఒంటి మీద ఒక పచ్చబొట్టు జీసస్ క్రైస్ట్ అని వేసుకున్నంత మాత్రాన క్రిస్టియన్ కాదు. ఒక వ్యక్తి చేతిలో బైబిల్ ఉన్నంత మాత్రాన క్రిస్టియన్ కాదు. ఒక వ్యక్తి పేరు, బైబిల్ పేరు క్రిస్టియన్ నేమ్గా ఉన్నంత మాత్రాన క్రిస్టియన్ కాదు. ఎవరు క్రిస్టియన్ అంటే బైబిల్ చెప్తుంది, యేసుక్రీస్తు ప్రభువు ఏ హృదయంలో ఉంటారో వారే
ఆ వ్యక్తే క్రైస్తవుడు. బైబిల్ చెప్తుంది రోమాపత్రికలో 8వ అధ్యాయంలో, నా ఆత్మ లేనివాడు నావాడు కాడు. ఆయన ఆత్మచేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. దేవుడు ఆత్మ అయిన దేవుడు మన దేహాన్ని ఆయన నివసించే దేవాలయంగా ఎన్నుకున్నాడు. మనం ఎప్పుడైతే మన పాపములను గురించి పశ్చాత్తాపడి వాటిని ఒప్పుకొని విడిచిపెడతామో, దేవుడు నమ్మదగిన దేవుడు. మన పాపములను క్షమించి ఆయన రక్తంతో కడిగి ఆయన పరిశుద్ధాత్మతో మనలను ముద్రిస్తున్నాడు. కనుక ఆయన ఆత్మచేత మనం నడిపించబడాలి. బైబిల్ చెప్తుంది గలతీ 5:16లో, ఆత్మానుసారంగా నడుచుకొనిడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. దేని బిడ్డలారా, ఆత్మచేత నడిపించబడాలి. మనం పరిశుద్ధాత్మకు పూర్తిగా మనం లోబడి జీవించాలి. స్వైచిత్తాన్ని పూర్తిగా సిలువేయాలి. ప్రభు అంటున్నారు కదా, ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఉపేక్షించుకోవడం అంటే తన్ను తాను సిలువేసుకోవడం. ఏ వ్యక్తి కూడా స్వైచిత్తము చేత జీవిస్తూ క్రైస్తవుడని అనిపించుకోలేడు. దేని బిడ్డారా, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులు. దేవుని కుమారులుగా అధికారం. దేవుని ఆత్మ మనలో లేకపోతే అసలు మనం దేవునికి సంబంధించిన వారం కాదు. ఆత్మ సంబంధి అయిన మనిషి అంటే పరిశుద్ధాత్ముడు ఏ వ్యక్తిలో నివాసం ఉంటున్నారో ఆ వ్యక్తి ఆత్మ సంబంధమైన వ్యక్తి. మన ఆత్మతో దేవుని ఆత్మ కలిసి ఉండకపోతే మన దేవునికి సంబంధించిన వ్యక్తులం కాదు. నా సహోదరుడా, సహోదరి, చాలామంది ఇలాగ మోసపోతూ ఉంటారు. ఎలాగా అంటే ఒక గుర్తు పెట్టుకొని ఆ గుర్తును బట్టి, లేక నేను చర్చ్కి వెళ్తున్నాను, నేను క్రిస్టియన్, వాక్యం చదువుతున్నాను క్రిస్టియన్, నా పేరు పలానా పేరు క్రిస్టియన్ అని ఈ విధంగా వారిని వారు మోసపోతూ ఉంటారు. ఇతరులు కూడా వారిని చూసి మోసపోతూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారు విశ్వాసము ద్వారా మనలో నివాసం ఉంటున్నారు. మన దేహము దేవుని దేవాలయం. ఒక వ్యక్తి క్రియలు పాపపు క్రియలుగా ఉన్నాయనుకోండి, ఆ వ్యక్తి క్రిస్టియన్ అని క్లెయిమ్ చేస్తున్నాడు అనుకోండి, క్రిస్టియన్ కాదు. ఒక వ్యక్తి క్రిస్టియన్ అనగానే ఆయన మార్గంలో నడుస్తాడు. ఎక్కడ పాపం అనేది చేయడు. పాపం చేసే ప్రతివాడు అపవాది సంబంధి. అపవాది క్రియలను లయం చేయడానికే దేవుని కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఒక వ్యక్తి దేవుని మూలముగా జన్మించిన వాడైతే వాడు పాపము చేయడు, చేయజాలడు. శత్రువు తన్ను ముట్టకుండా జాగ్రత్త పడతాడు. దేవుని ఆత్మనే బీజము ఆ వ్యక్తిలో ఉన్నది కనుక వాడు పాపము చెయ్యలేడు. దేని బిడ్డలారా, ఒక వ్యక్తి క్రిస్టియన్ అని పేరు పెట్టుకొని పాపం చేస్తున్నాడంటే ఆ వ్యక్తి క్రిస్టియన్ కాదు. వేషధారి కావచ్చు, లేక సాతాను సంబంధి కావచ్చు. బైబిల్ చెప్తుంది ఈ గుర్తును బట్టి మనం ఒక వ్యక్తి క్రైస్తవుడా కాదనేది గుర్తుపట్టవచ్చు. ఏ పాపము చేసే ఏ ఒక్కరు కూడా క్రైస్తవుడు కాదు. దేని బిడ్డలారా, చాలా మంది మోసపోతున్నది ఇదే. దేని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే మనుషులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశములని దేవుణ్ణి ఎలాగ ఆరాధిస్తున్నారంటే వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. వ్యర్థం. మనస్సు మారకుండా, బ్రతుకు మారకుండా, హృదయం మారకుండా, నీవు యేసుక్రీస్తు ప్రభువారికి నీ హృదయంలో చోటు ఇవ్వకుండా నువ్వు దేవునికి ఏమి చేసినా, ఆరాధన చేస్తావో, ప్రార్థన చేస్తావో, ఉపవాసం చేస్తావో, ఆయన నామంలో నువ్వేం చేస్తావో, ఆయన నీలో లేకుండా ఏది చేసినా వ్యర్థమే అని బైబిల్ చెప్తుంది. మనుషులు కల్పించిన పద్ధతులు ఆకర్షణీయంగా ఉండవచ్చు. మనుషులు కల్పించిన పద్ధతిలో మనిషికి చాలా ఇష్టంగా, ఏదో ఒక ఆకర్షణీయంగా, అవేవో గొప్ప గౌరవంగా అనిపిస్తూ ఉంటుంది. మనుషులు కల్పించిన పద్ధతులు ఏవి కూడా మనిషిని రక్షించలేవు. యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడు. ఆయన ఒక్కరే మనిషి ఆత్మను రక్షించగలిగిన వారు. కనుక ప్రభుని యేసుక్రీస్తు వారు మనలో ఉంటేనే, పరిశుద్ధాత్మ మనలో ఉంటేనే మనము రక్షించబడినట్టు లెక్క.
దేవుని ఆత్మకు చోటివ్వాలి. బైబిల్ చేతిని అపవాదికి చోటివ్వకుడి, సాతానికి నువ్వు చోటివ్వకూడదు. నా సహోదరుడా, సహోదరి, వ్యర్థము అనే అంశం మీద దేవుని మాటలు మనం ధ్యానం చేస్తున్నాం. మనం దేవునిని ఆత్మతో సత్యముతో ఆరాధించకపోతే, ప్రేమించకపోతే మనలను మనం మోసపరుచుకుంటున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తే, ప్రేమ లేనివాడు వ్యర్థుడు అనే మాట మనం చూస్తున్నాం. ప్రేమ, దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. ఆయన తన పరిశుద్ధాత్మ ద్వారా ప్రేమను మన హృదయాల్లో కుమ్మరిస్తున్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు ఆయన వాడు కాడు. ప్రేమ అన్నిటికంటే గొప్పది. దేవుడు మనలో ఉన్నాడు అనే దానికి చిహ్నం ఏంటంటే ప్రేమ. ప్రేమ లేకపోతే మనం ఈ లోకానికి ప్రభు అయిన దేవునిని చూపించలేం. అవతల వ్యక్తి ఎటువంటి వారైనా మనం ప్రేమించాలి, క్షమించాలి, సమాధానంగా ఉండాలి, తగ్గించుకోవాలి. దేని బిడ్డలారా, మనం ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితిలో శ్రమలు వచ్చినప్పుడు, నింద వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు, ఆకలి దప్పులు ఎదురైనప్పుడు, ఎందుకంటే నీతిమంతుడు కలుగు శ్రమలు అనేకం. దేని బిడ్డలారా, మనం ప్రతి పరిస్థితిలో దేవుని ఏ విధంగా సేవిస్తున్నాం, ఏ విధంగా వెంబడిస్తున్నాం, ఏ విధంగా ఆయనను ప్రేమిస్తున్నాం, ఇదంతా ఈ లోకం చదువుతూ ఉంటుంది, ఈ లోకం చూస్తూ ఉంటుంది. దేని బిడ్డలారా, మన ప్రభువుని మనం అన్ని పరిస్థితుల్లో నమ్మకస్తులుగా వెంబడిస్తున్నామా? దేని బిడ్డలారా, దేవుని ఆత్మ చేత నడిపించబడే బిడ్డలుగా మనం ఉండాలి. ప్రతి విషయంలో, ప్రతి సమయంలో దేవుని ఆత్మ ఆలోచన చేత మన బ్రతుకులు వెళ్ళబుచ్చేవారిగా మనం ఉండాలి. ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఆత్మ, పరిశుద్ధాత్మ, దేవుడు ఎలాగ మనలను నడిపిస్తాడో ఆ విధంగా మనం నడిచినట్లయితే మనం ధన్యులం. మన బ్రతుకులు బాగుంటాయి, కృపాక్షేమములు మన వెంట వస్తాయి. నా సహోదరుడా, సహోదరి, చాలాసార్లు దేవుని ఆత్మ ఆలోచన అసలు మనం లెక్క చేయం. దేవుడు చెప్పే డైరెక్షన్కు మనం ఏమాత్రం లోబడం, చాలాసార్లు గ్రహించాం. అందుకే చాలా శ్రమలు కొని తెచ్చుకుంటూ ఉంటాం. ప్రియబిడ్డలారా, బైబిల్ చెప్తుంది, ప్రేమ లేని వాడు వ్యర్థుడు. దేవుడు మనకు ఎటువంటి ప్రేమను కుమ్మరించాడు అంటే మన హృదయాల్లో మన శత్రువులను సైతము ప్రేమించే ప్రేమ. ప్రభువైన యేసుక్రీస్తు వారు చూపించిన ప్రేమే, అదే పరిశుద్ధ ఆత్మ మనలో నివాసం ఉంటున్నారు కనుక మనము కూడా ప్రభువు వలె అటువంటి ప్రేమను చూపించగలం. తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు, వీరిని క్షమించు అనే ఆ గొప్ప ప్రేమను మనం చూపించగలం. ఎందుకంటే ఈ లోకంలో మనకు ఎంత గొప్ప విశ్వాసం ఉన్నా, ఎంత గొప్ప జ్ఞానం ఉన్నా, ఎన్ని తెలివితేటలున్నా, ప్రేమ లేకపోతే వ్యర్థము అని బైబిల్ చెప్తుంది. దేవుని పిల్లలు తప్పనిసరిగా ప్రేమ కలిగి ఉండాలి. 3 ప్రేమలు మనకు అందరికీ కూడా తెలిసినదే. ఒకటి, దేవుని ప్రేమ. దేవుడు ప్రేమ స్వరూపి. దేవుని ప్రేమను కొట్టే ప్రేమ ఏ ప్రేమ లేదు ఈ లోకంలో. దేవుని ప్రేమ అగాపే ప్రేమను కూడా మనం పిలుచుకుంటాం. దేని బిడ్డలారా, శాశ్వతమైనది దేవుని ప్రేమ, విడువనిది, ఎడబాయినది దేవుని ప్రేమ, మారనిది, మార్పు లేనిది దేవుని ప్రేమ, క్షమించేది దేవుని ప్రేమ, తగ్గించుకునేది దేవుని ప్రేమ, అపకారాన్ని మనసులో ఉంచుకోదు దేవుని ప్రేమ, నమ్ముతుంది, కప్పుతుంది, తాళుకుంటుంది దేవుని ప్రేమ, సమాధానంగా ఉంటుంది దేవుని ప్రేమ, మంచితనం చూపెడుతుంది, దీర్ఘశాంతం చూపెడుతుంది, దయాళత్వం చూపెడుతుంది దేవుని ప్రేమ. దేవుని ప్రేమే శాశ్వతమైనది. అటువంటి ప్రేమను మనం మన హృదయాల్లో నిత్యము కలిగి ఉండాలి. నా సహోదరుడా, సహోదరి, దేవుని ప్రేమ లేకపోతే వ్యర్థులం. ప్రేమ అనేది క్రీస్తు పరిమళ సువాసన వలె వెదజల్లే శక్తివంతమైనది. మనము ప్రేమ చేతే ఈ లోకానికి దేవుని పిల్లలమని నిరూపించుకోగలుగుతాం. దేని బిడ్డలారా, చాలాసార్లు అనేక మన సొంత జ్ఞానము చేత, సొంత క్రియల చేత
ఈ లోకానికి తెలియాలనుకుంటూ ఉంటాం, తెలియబడలేవు. నువ్వు దేవుని కుమారుడిగా కుమార్తెగా తెలియబరిచేది ఒకే ఒకటి ప్రేమ. ఆ ప్రేమ నీలో ఉన్నప్పుడే నీ కుటుంబాన్ని కూడా రక్షించుకోగలుగుతావు. ఆ ప్రేమ నీలో ఉన్నప్పుడే నీ బంధువర్గాన్ని, నీ స్నేహితులను, నీ ఇరుగు పొరుగు వారిని, పరిచయస్తులను ప్రభువుకి నీవు దగ్గర చేయగలుగుతావు. వారి ఆత్మలు రక్షించబడడానికే ఒక సాధనంగా వాడబడగలుగుతావు. దేని బిడ్డలారా, ప్రేమ లేకపోతే వ్యర్థుడను అనే విషయాన్ని మనం గ్రహించాలి. అలాగే యాకోబు రాసిన పత్రిక 2:20 క్రియలు లేని విశ్వాసము వ్యర్థము అనే మాట మనం చూస్తున్నాం. విశ్వాసము ఎంత మనకు అవసరమో తెలుసా దేని బిడ్డలారా? బైబిల్ చెప్తుంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడనియు, తన అడుగువారికి ఫలము దయచేవాడనియు నమ్మాలి కదా. నిజమే దేని బిడ్డారా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైనట్టు అసాధ్యం. విశ్వాసులు మనందరం కూడా, మన పేరే విశ్వాసులు, విశ్వాసి. విశ్వాసము లేకుండా ఈ పేరు చెల్లదు. విశ్వాసము దేని బిడ్డారా, మరి వినుట వలన విశ్వాసం కలుగుతుంది. దేవుని గూర్చిన, ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చిన ప్రతి మాట వలన విశ్వాసం కలుగుతుంది. నా సహోదరుడా, సహోదరి, విశ్వాసము ఉన్నదా? ఉంటే ఉన్నట్టు దానికి నిదర్శనం ఏంటంటే క్రియలు ఉంటాయి. క్రియలు ఉంటాయి. అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు నీ స్వదేశం, నీ బంధువులు, నీ ఇంటిని విడిచిపెట్టి నేను నీకు చూపించే ప్రాంతానికి నువ్వు బయలుదేరు అన్నప్పుడు విడిచిపెట్టాడు. క్రియ అది. క్రియ లేకపోతే దేవుడు ఎప్పటికీ అబ్రహాముని ఆశీర్వదించలేడు. అబ్రహాముని మళ్ళీ ఒకసారి తన విశ్వాసాన్ని పరీక్షించాడు. ఇదిగో నీవు ప్రేమించు, నీకు ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు పలానా నేను చూపించబోయే పర్వతం దగ్గర తీసుకొచ్చి నాకు బలి అన్నాడు దేవుడు. బలిని కోరే దేవుడు కాదు. నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి నువ్వు ప్రేమించే వాటిని, నువ్వు ఇష్టపడే వాటిని దేవుని కంటే ఎక్కువగా వేటినైనా నువ్వు ప్రేమించినా, ఇష్టపడినా, వెంబడించినా దేవుడు నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. నువ్వు దేవునిని ఎక్కువగా ప్రేమిస్తున్నావని నిరూపించబడాలి అంటే విశ్వాసానికి తగిన క్రియ అక్కడ కనబడాలి. దేవుని కంటే ఎక్కువగా నువ్వు లోకాన్ని, మనుషులను, వస్తువులను, వీటిని ప్రేమించుకుంటూ వెళితే దేవుడు నిన్ను ఎంత ఆశీర్వదించినా ఎప్పటికీ నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేవు. దేవుడు ఈ లోకం అంతా నీకు ఇచ్చేసినా సరే నువ్వు దేవునికి ఎప్పటికీ స్తుతి చెల్లించలేవు. ఇష్టడుగా, ఇష్టరాలుగా బ్రతకలేవు. ఆయన చిత్తాన్ని చేయలేవు. అందుకే దేవుడు ఆశీర్వదించే ముందు, నీకు ప్రతి ఆశీర్వాదం నీ చేతికి అప్పగించే ముందు నీ విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉంటాడు. దేవుడు నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో ఒక్కొక్కసారి ఆయన పరీక్షిస్తూ ఉంటాడు. అందుకే దేవుని ప్రియమైన బిడ్డలారా, విశ్వాసము క్రియలతో కూడింది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. క్రియలు లేని విశ్వాసము మృతం. చాలామంది ప్రేమగా మాట్లాడతారు కానీ ఆ ప్రేమకు తగిన క్రియలు అనేవి ఉండవు. దేని బిడ్డలారా, దేవుడు మనల్ని ఎలాగ క్షమించాడో మనం కూడా మనకు వచ్చిన వారిని క్షమించాలి. దేవుడు మనల్ని ఎలాగ క్షమించాడో మనను దూషించే వారిని క్షమించాలి. మనకు విరోధులైన వారిని కూడా మనం క్షమించాలి. నిజమే, క్షమించే స్వభావం నీలో లేకపోతే, నీవు ఇతరులను క్షమించకపోతే పరలోకమందున తండ్రి కూడా నిన్ను క్షమించడు. చాలా శక్తివంతమైన ప్రార్థన చాలామంది చేయలేకపోవడానికి కారణం కూడా ఇదే. చాలామంది క్షమించలేని స్వభావము అనే బంధకాల్లో ఉంటూ ఉంటారు. క్షమించలేరు. కొద్దిమంది భర్తను, కొద్దిమంది భార్యను క్షమించలేరు, కొద్దిమంది అత్తయ్యను క్షమించలేరు, కొద్దిమంది కోడలను క్షమించలేరు, కొద్దిమంది కన్న బిడ్డల కూతురునో కొడుకునో క్షమించలేరు, కొద్దిమంది ఇరుగు పొరుగు వారిని క్షమించలేరు. దేని ప్రియమైన బిడ్డలారా, క్షమించే మనసు దేవునిది. దేవుని ఆత్మ మనలో ఉంటేనే ఆ మనసు మనకు కలుగుతుంది. మనం నిజంగా దేవుని అందు విశ్వాసం ఉంచినట్లయితే ఆ క్షమించే మనసు మన లోపల పనిచేస్తూ ఉంటుంది. ప్రేమించే మనసు మన లోపల పనిచేస్తూ ఉంటుంది. తగ్గించుకునే మనసు మన లోపల, సమాధానపడే మనసు మన లోపల పనిచేస్తూ ఉంటుంది. దేవుని ఆత్మ మనలో ఉన్నారు అనే దానికి ఆత్మ ఫలాలు,
పరిశుద్ధాత్మ ఫలాలు మన లోపల ఫలిస్తూ ఉంటాయి. అందుకే బాప్తిస్మిచ్చే యోహాను ఏమంటాడంటే, ఎంతోమంది శాస్త్రులు, పరిసయ్యులు ఎంతోమంది ఆయన దగ్గరకు బాప్తిసం తీసుకోవడానికి వచ్చినప్పుడు మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి అంటున్నాడు. సర్ప సంతానమా అని ప్రభు గద్దిస్తున్నారు. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించకపోతే, దేవుడు నమ్ముకున్నామనే పేరే కానీ ఫలాలు లేకపోతే, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతము, దయాళుత్వము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఈ ఫలాలు నీ జీవితంలో లేకపోతే విశ్వాసము లేనట్టే లెక్క. ఎందుకంటే విశ్వాసము ద్వారానే దేవుని ఆత్మ మనలో నివాసం ఉంటున్నారు. దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు దేవుని ఆత్మ ఫలాలు తప్పనిసరిగా మనం చూడగలం. దేని బిడ్డారా, వరాల చేతను వాడబడకపోయినా పరలోకం వెళతావు, కానీ ఫలాలు లేకపోతే ఎప్పటికీ దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. చాలా జాగ్రత్త నా సహోదరుడా, సహోదరి. విశ్వాసము క్రియలు లేనిదైతే వ్యర్థమని బైబిల్ స్పష్టంగా చెబుతుంది. విశ్వాసము క్రియలు రెండు కూడా, ఒకవైపు విశ్వాసము, మరొక వైపు క్రియలు లేని విశ్వాసం మృతం, అలాగే విశ్వాసము లేని క్రియలు కూడా మృతం. దేని బిడ్డారా, ఎప్పుడు కూడా కార్యాలు, అద్భుతాలు, దేవుని మహిమను, దేవుని శక్తిని నువ్వు చూడాలి అంటే, నీ జీవితంలో నువ్వు అడుగుతున్న ప్రతిదానికి జవాబు విశ్వాసం ద్వారా పొందుకోవాలి అంటే విశ్వాసానికి తగిన క్రియలు మనం కలిగి ఉండాలి. మృతమైన విశ్వాసం అద్భుతాలు చేయలేదు. మృతమైన విశ్వాసం కలిగి ఉండి ఏమాత్రం దేవుడి నుంచి ఏమీ పొందుకోలేము. ఎప్పుడు కూడా ఫలించే వారిగా మనం ఉండాలి, ఫలించాలి. దేని బిడ్డలారా, చెట్టు ఫలించకపోతే ఏం చేస్తామంటే తీసేస్తాం. దేని బిడ్డలారా, మనకి ఏదైనా సరే ఉపయోగపడదంటే తీసేస్తాం. దేవుడు మనల్ని ఇంకా భూమి మీద సజీవులకి ఎందుకు ఉంచాడు అంటే ఫలిస్తామని. ఈ సంవత్సరమైనా ఫలిస్తామని దేవుడు 2026 సంవత్సరంలో మనల్ని సజీవులకు ఉంచాడు. మనకంటే గొప్పవారు, మనకంటే ధనికులు, మనకంటే ఎంతో అందచందాలు కలిగిన వారు ఎంతోమంది వెళ్ళిపోయారు. మనం వారికంటే గొప్పవారం కాదు, కానీ దేవుడు మరొక ఆయుష్ ఎందుకు ఇచ్చాడు అంటే ఇప్పుడైనా ఫలిస్తామని. దేని బిడ్డలారా, దేవుడు ఇస్తున్న ఈ కృపా కాలాన్ని, దేవుడు చూపిస్తున్న ఈ మహాప్రేమను అపార్థం చేసుకుంటున్నావా? కాదు. దేవుడు నువ్వు ఫలిస్తావనే దినదినము ఆయుష్ ఇస్తున్నాడు ఆయన. క్రియలు లేని విశ్వాసం మృతము, వ్యర్థము. మత్తయి సువార్త 6:7 విస్తారమైన మాటలు వ్యర్థం అనే మాటను మనం చూస్తున్నాం. చాలామంది ప్రార్థన చేసేటప్పుడు విస్తారంగా మాట్లాడటం వల్ల వారి ప్రార్థన వినబడుతుంది అనుకుంటారండి. విస్తారమైన సంభాషణ, విస్తారంగా నువ్వు సహవాసం కానీ ఎవరితో చేసినా మంచిది కాదు. విస్తారంగా ఎవరితో మాట్లాడడం ప్రారంభించినా మంచిది కాదు. మన జీవితంలో ఎప్పుడు కూడా ఒకే పరిస్థితి ఉండదు. ఈరోజు విస్తారంగా మాట్లాడి ఇంటి గుట్టంతా బయటకు చెప్పుకుంటావు. ఏదో ఒక రోజుని ఆ మనిషికి నీకు మధ్య ఏదో ఒక తేడా, ఎవరో ఒకరి ద్వారా, ఏదో ఒక పరిస్థితి ద్వారా, ఏదో ఒక సన్నివేశం దూరం చేస్తుంది. అప్పుడు నీ విస్తారమైన మాటల ద్వారా ఏ దోషాలు బయటకు వెళ్ళిపోనియో అవన్నీ తిరిగి మళ్ళీ నీ నెత్తి మీదే పడతాయి. ఈరోజు మనం చాలా అనుభవిస్తున్న శ్రమలకు కారణం కూడా మన నోటి మాటలే, మనం చెప్పుకుంటున్న గుట్టు. చాలాసార్లు మన కోసం మన గుట్టు విప్పుతూ ఉంటాం, మన కుటుంబం కోసం గుట్టు విప్పేస్తాం. చాలాసార్లు ఇతరుల కోసం, వారి కోసం వీరితో, వీరి కోసం వారితో వాగుతూ ఉంటాం. లోడా ఆ ఫోన్లో కానీ డైరెక్ట్గా కానీ మనకు అనవసరమైన విషయాలు, మనం మాట్లాడకూడని విషయాలు, మనకి సంబంధం లేని విషయాలు మాట్లాడుతూ ఉంటాం. ఇవన్నీ రేపొద్దున పెద్ద సమస్యలుగా ఏదో ఒకరోజు నెత్తి మీద పడుతూ ఉంటాయి. చాలా జాగ్రత్త. బైబిల్ చెప్తుంది విస్తారమైన మాటలు వ్యర్థం, విస్తారమైన జ్ఞానం ఎలాగైతే వ్యర్థమో విస్తారమైన ధనము కూడా మంచిది కాదు. అలాగే విస్తారమైన మాటలు కూడా మంచిది కాదు. విస్తారమైన పరిచయాలు మంచిది కాదు.
విస్తారమైన ఆలోచనలో రాత్రి పగలో ఆలోచిస్తూ ఉంటాం, మంచిది కాదు. నీ భారం అంతా ప్రభు మీద వేయాలి. ఎప్పుడైతే ప్రభు మీద విశ్వాసం ఉంచి నీ భారం ఆయన మీద మోపి నువ్వు సాగుతూ ఉంటావో దేవుడు నీ ఆలోచనను సఫలపరుస్తాడు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 4వ వచనంలో, అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు, చెడుగును గర్భము ధరించి పాపమును కందురు అనే మాట మనం చూస్తాం. వ్యర్థమైన దాన్ని నువ్వు నమ్మకూడదు. దేని ప్రియమైన బిడ్డలారా, వ్యర్థమైన వాటిని నువ్వు ప్రేమించకూడదు, వ్యర్థమైన వాటి మీద మనస్సు పెట్టకూడదు. కీర్తన 24వ అధ్యాయం 4వ వచనంలో, అలాగే కీర్తన 4వ అధ్యాయం 2వ వచనంలో, వ్యర్థమైన వాటిని ప్రేమించకూడదు, వ్యర్థమైన వాటిని మనస్సును పెట్టకూడదు. కీర్తన 31వ అధ్యాయం 6వ వచనం చూస్తే వ్యర్థమైన వాటిని అసహించుకోవాలి. కీర్తన 119వ అధ్యాయం 37వ వచనంలో వ్యర్థమైన వాటిని చూడకుండా కన్నులు త్రిప్పుకోవాలి. దేని బిడ్డారా, చాలామంది వ్యర్థమైన వాటిని నమ్ముకొని వారి జీవిత ఆయుష్కాలాన్ని వ్యర్థపరుచుకుంటున్నారు. చాలామంది వ్యర్థమైన వాటిని అనుసరించేవాడు బుద్ధి లేని వాడు అని బైబిల్ చెప్తుంది. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనంలో వ్యర్థమైన వాటిని అనుసరించేవాడు బుద్ధి లేనివాడు. సామెతల గ్రంథం 28:19లో వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి కలుగు పేదరికము ఇంత అంత కాదు. వ్యర్థమైన వాటిని అనుసరిస్తే ఏమి ధనవంతుడు కాలేవు, గొప్ప వ్యక్తి కాలేవు. వ్యర్థమైన వాటిని అనుసరించడం వల్ల పేదరికము, ఫైనాన్షియల్గా ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉంటాయి. అందుకే వ్యర్థమైన వాటికి దూరంగా ఉండమని బైబిల్ చెప్తుంది. సామెతలు 38వ వచనంలో, ఆమోస్ గ్రంథం 6:12లో వ్యర్థమైన వాటిని బట్టి సంతోషించొద్దు. ఎందుకంటే మత్తయి సువార్త 12:36లో, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. దేని ప్రియమైన బిడ్డలారా, వ్యర్థమైన వాటిని గురించి ఏదో ఒకరోజు దేవుని సన్నిధిలో మనం లెక్క చెప్పవలసి ఉంది. ఎందుకు మనం వ్యర్థమైన వాటి కోసం మనం ఇబ్బంది పడ్డాం? మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాట, వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉంటాం, సంబంధం లేని మాటలు మాట్లాడుతాం, ఏమాత్రం నీకు కానీ ఇతరులకు కానీ ఉపయోగం లేని మాటలు మాట్లాడుతూ ఉంటాం. వ్యర్థమైన ప్రతి మాటను కూర్చి దేవుడు ఒక దినాన విమర్శించబోతున్నాడు. ఆ దినమున మన మాటలను బట్టి మనకు తీర్పు తీర్చబడుతుంది. తెలియని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి, కానీ తొందరపడి తీర్పు తీర్చే మాటలు మాట్లాడకూడదు. యెషయా గ్రంథం 59:4లో వ్యర్థమైన దాన్ని నమ్మవద్దని బైబిల్ చెబుతుంది. తీతు పత్రిక 3:9లో వ్యర్థమైన వాటికి దూరంగా ఉండు అంటున్నాడు దేవుడు. నా సహోదరుడా, సహోదరి, కీర్తన 58వ అధ్యాయం 3వ వచనంలో, భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందురు, పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు. భక్తిహీనులు పుట్టిన దగ్గర నుంచి కూడా చిన్న వయసు నుంచి అబద్ధములాడుచు తప్పిపోతూ ఉంటారంట. భక్తిహీనుడు అబద్ధాలు ఆడుతూ ఉంటాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో, వ్యర్థమైన మాటల వల్ల ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడి. చాలా మంది వ్యర్థమైన మాటల చేత మోసపరిచే వాళ్ళు ఉంటారు. జాగ్రత్త. నేను మీకోసం చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఇదిగో నాయన, నీ బిడ్డల జీవితాలను దర్శించండి. వారి జీవితాలను వ్యర్థపరుస్తున్న ప్రతి వ్యర్థమైన వాటి నుంచి విడిపించండి. ఎటువంటి వ్యర్థ ఆలోచనలు ఉన్నా తీసివేయి నాయన. వ్యర్థమైన స్నేహాలున్నా తీసివేయి తండ్రి. వ్యర్థ ప్రయత్నాలున్నా తీసివేయి ప్రభువా. వ్యర్థమైన మాటలు ఉన్నా తీసివేయి నాయన. ఏది అవసరమో, ఏది వ్యర్థము కాదో నీ బిడ్డలు గ్రహించి అనుసరించటకు సహాయం దయచేయండి. మీ ఆత్మతో ముద్రించండి, మీ వాక్యంతో నింపండి, సహాయం దయచేయండి ఆయన. బిడ్డలను బలపరచమని, గొప్పవారిగా సిద్ధపరచమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.